నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరు ఓలా ఊబర్ ర్యాపిడో నమ్మాయత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 14వ తేదీ శనివారము 12 నెల 2024. సో నిన్నటి వీడియో కూడా అప్లోడ్ చేశాను, లేట్ అయినామని అని చెప్పేసి పెట్టేసినాను. సో ఒక్కొక్కసారి సమయం కుదరకపోవచ్చు. సో నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి కూడా రెస్పాన్స్ అయితే వచ్చినాయి మనకి. ఎవరైతే అడిగినారో వాళ్ళు మిసైల్ కూడా చేశారు. సో చాలా థ్యాంక్స్ మళ్ళీ రిప్లై ఇచ్చినందుకు. ఎందుకంటే మీరు అడిగినప్పుడు నేను ఖచ్చితంగా సమయం చూసుకొని రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు అడిగిన దానికన్నా నెక్స్ట్ వీడియో ఇవ్వలేకపోవచ్చు. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో అయినా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ నిన్న పెట్టిన దానికైతే వేరే అన్న స్వామి ఎస్యూవి దానికి బిజినెస్లో వేసామే, దాని గురించి చెప్పొద్దు అంట. అన్న నేను బిజినెస్ గురించి చెప్పలేదన్నా, వాళ్ళు అడిగిన డౌట్ క్లారిటీ ఇచ్చినన్నా. ఇప్పుడు నీకు బిజినెస్ అవ్వలేదని చెప్పేసి అందరికీ ఏం అవ్వకుండా ఏముండదు కదా, అవుతుంది కదా. మరి నాకు బిజినెస్ అయినప్పుడు మిగతా వాళ్ళకి బాగా అవుతుంది, మిగతా వాళ్ళకి బాగా అయినప్పుడు నాకు కాదు కదా. సో బిజినెస్ అనేది నువ్వు చేసే పనిని బట్టి ఆ రోజు నీకు రాసి పెట్టిన దాన్ని బట్టి వస్తుంది. కానీ నువ్వు అనుకున్నట్లు ప్రతిరోజు వేలు ఏమి ఇంటికి తీసుకోలేవు, ఏ వ్యక్తి తీసుకోలేరు. ఇప్పుడు జాబ్ పర్సన్స్ ఉంటారు, జాబ్ పర్సన్కు ఇంత శాలరీ అని వస్తుందంటే అది కూడా వాళ్ళకి ఎక్కడ పోవాలో అక్కడ పోతుంటుంది అనమాట. మిగిలేదనేది ఒకటి ఉంటుంది కదా మళ్ళీ లాస్ట్లో సంపాదించిన తర్వాత. అట్లా అది బాగా గుర్తుపెట్టుకున్నాను. నేనేమి కావాలని చెప్పేసి ఎక్స్పెషల్లీ ఎస్యూ బండినే తీసుకొచ్చి నీ ముందర పెట్టి నేను దాని గురించి ఏం చెప్పలేదన్నా, తప్పుగా అనుకోవద్దు. సో నువ్వు ఫస్ట్లో వచ్చేటప్పుడు ఎలా ఎంక్వైరీ చేసుకొని వచ్చింటావో, అప్పుడు పెట్టాలా వద్దని నువ్వు ఎంతగా ఆలోచించుంటావు. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అలాగే ఆలోచించాలి కూడా. సో నేను వద్దన్నా నువ్వు వద్దన్నా వాళ్ళు ఏం ఆగరు కదా. వాళ్ళు ఒకటి పని అనుకుంటే ఆ పని చేయాలనుకుంటారు కదా. ఇట్లా మనతో కాకుండా వేరే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖచ్చితంగా ఆ పనిని అయితే కంప్లీట్ చేస్తారనమాట. అదైతే బాగా గుర్తుపెట్టుకో. నేను ఎవరొద్దన్నా కూడా వాళ్ళు చేయాలనుకున్న పని రాసి పెట్టింటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంటారు అనమాట. ఏదో ఒకటి వాళ్ళ ప్రెజర్ వల్ల నేను అలా చేయాలి ఇలా చేయాలని అనుకొని వస్తూనే ఉంటారు, అది విషయం. సో ఇప్పుడైతే నైట్ డ్యూటీనే చేస్తాండి. అది ముందుగా వచ్చేసి మనం 0 కిలోమీటర్ చేద్దాం. 0 కిలోమీటర్ చేసేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన ముందుగా వచ్చేసి ఓలానే ఆన్ చేస్తున్నా. సో డ్యూటీ ఆన్ చేసే ముందుగా మనం ఇన్సెంటివ్స్ చూద్దామండి. నిన్నైతే 10 బుకింగ్ల దగ్గర ఏమో చేసినాను నేను దీంట్లో. సో ఇన్సెంటివ్ సెక్షన్ డౌన్ ఇలా ఉంటుంది. సో 10 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. ఇంక 20 బుకింగ్లు చేస్తే అయినా మనకి 900 రూపాయలు వస్తుంది. ఎలాగో 3 రోజుల్లో మనం ఈ బుకింగ్లు 60 బుకింగ్లు కంప్లీట్ ఎలాగో చేయలేం కాబట్టి మనం మామూలుగా అట్లీస్ట్ వచ్చిందా అదే సచినోటి పెళ్ళికే సంభావన అన్నట్లు ఏదో ఒకటి అనమాట. డ్యూటీ అయితే ఆన్ చేసినాను. డ్యూటీ ఆన్ చేసిన సమయం వచ్చేసి ఇప్పుడు 7:49 అయితే ఉంది, నైట్ డ్యూటీ, ఇది విషయము. సో నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రి ఆన్ చేద్దామండి. మనకేదో ఫస్ట్ బుకింగ్ వచ్చింది, ఇది నెక్స్ట్ 39 నిమిషాలంట. డ్యూటీ ఆన్ చేసే బిర్రాల ఇట్లాంటివన్నీ. సో నమ్మయాత్రి కూడా అమ్మా సంపుతున్నాడే ఇటు. ఏమో ఆన్ చేద్దామంటే ఎట్లయితే అట్లా లేట్ అయినా మన తొందర ఫస్ట్ కానీ ఇలా అయినా అయితే అయింది కూడా 200 రూపాయలు వేస్ట్ ఇది బుకింగ్. నమ్మయాత్రి అయితే ఆన్ అయింది, నమ్మయాత్ర ఆన్ అయిపోయింది. ఇంకా మనకి వేరే ఆన్ చేసేదానికి అవకాశం ఇవ్వలేదు ఓలా వాడు అని వేస్ట్ బుకింగ్లు అయితే వస్తున్నాయి. ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకొని పోదామంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మనకు ఊబర్లో అయితే బుకింగ్ వచ్చింది. జస్ట్ పోతాను ఇప్పుడు 7:59 అవుతుంది బుకింగ్ వచ్చిన సమయము. సో ఇప్పుడే వచ్చిండేది 1.4 ఉంది. సో ఇంకా ఫోన్లో మాట్లాడుతా అంటే ఇంక అట్లా ముందుకు మూవ్ చేసుకొని వచ్చేసినాను. సో కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. అయిరా చూడు ఎంత బాగుందంట, ప్రశాంతంగా ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ కూడా పెట్టినారు అప్పుడే. సర్లేండి, లేట్ కాకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఊబర్లో అయితే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది జస్ట్ ఇప్పుడేనా. సో మనకి ముందుకే రిజర్వేషన్ బుకింగ్ వచ్చింది, దాన్ని తీసుకున్నాను. అది 9 గంటలకంటే ఇంకా టైం ఉంది. డీజిల్ అయిపోయింటే డీజిల్ వేయించుకున్నాను జస్ట్ ఇప్పుడైనా. సో ఫస్ట్ బుకింగ్ అయితే చూసేద్దామండి, డీజిల్ వేయించుకునేది కూడా చూద్దామండి. సో డీజిల్ అయితే 4 పాయింట్లు ఉంది ఇప్పుడు కరెక్ట్గా. సో డీజిల్ రేటు ఈరోజు చూసుకున్నట్లయితే 88 రూపాయల 99 పైసలు ఉంది. నేనే వేయించుకున్న చోటు బెంగళూరు. అంటే ఏరియాలు మారే కొద్దీ కొంచెం పైసలు మారుతాయి అనమాట. కాబట్టి నేను వేయించుకున్న చోటు అయితే 88 రూపాయల 99 పైసలు ఉంది, సరేనా. సో ఇప్పుడైతే బుకింగ్ చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది, మనం చూద్దామండి ఎంత ఇచ్చినారన్న. ఫస్ట్ బుకింగ్కి డైరెక్ట్ చూడవచ్చు. దీంట్లో వచ్చేసి బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 34 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ మనకు చూపించేది ఆన్లైన్ పేమెంట్ అయితే సో మనకు వచ్చేసి 243 రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు రిజర్వేషన్ బుకింగ్ ఉంది. సో ఇది రిజర్వేషన్ బుకింగ్. ఇప్పుడు మనము ట్రిప్ను కొట్టినా కూడా సి పికప్ ఇన్ఫో అని ఉంది కదా, దాని మీద కొట్టినా కూడా మనకి టైం చూపిస్తుంది.
9 గంటలకి. సో పికప్ వచ్చేసి దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇంకా అంత చదివేంత ఇంగ్లీష్ కూడా మనకు రాదు, తొత్త అని చదువుకుంటేది ఎందుకు కానీ. సో మీరే చూడండి ఒకసారి అర్థమవుతుంది మీకు. సో 9 గంటలు అయిన తర్వాత మనం దీన్ని ఆటోమేటిక్గా టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ, ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసినారు కాబట్టి నాకు తెలిసి ఒక 10 నిమిషాలన్నా ఇచ్చింటారు టైమింగ్, వెయిటింగ్ టైమింగు. అది విషయము. సో రాకపోతే కానీ క్యాన్సిల్ చేయొచ్చు మనం. క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మనం క్యాన్సిల్ చేయాలి, అంతకుముందు చేస్తే మనకు అమౌంట్ రాదు. క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత చేస్తే మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. మామూలుగా చేస్తే అమౌంట్ అసలు ₹1 కూడా రాదు ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే కినా. ఎందుకంటే మనకి టైం స్టార్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇది కాకుండా అంటే మామూలుగా 3 నిమిషాలు నుంచి చూపిస్తుంది, అంతకుముందు స్టార్ట్ అయింది ఆల్రెడీ 5 నిమిషాల్లో. ఇది 9 గంటలు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రీన్ టైం. సో అప్పుడు మనకి క్యాన్సిలేషన్ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. మరీ దారుణంగా అంటే దారుణంగా ఉంది బిజినెస్, అట్లా ఇట్లా కాదు. సో ఇంకా ఈ ఓలాలో అయితే గిన మరీ దారుణంగా ఇస్తున్నాడు. ఇంతకుముందు మాదిరి ఇస్తా అంటే గిన బిజినెస్ చాలా బాగావు. అందుకని చెప్పేసి నైట్ డ్యూటీ అనేది చేస్తాను. నైట్ డ్యూటీ కూడా చాలా తక్కువైంది. ఇంక ఊబర్లో కూడా అంతే, ₹10 ₹12 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. అదొకటి. ఇంకా మళ్ళీ నాకు సమయం కుదరట్లేదు అనమాట. ఒక పక్క వీడియో చేసి ఒక పక్క బిజినెస్ చేసుకుంటూ వీడియోని ఎడిటింగ్ చేసి మళ్ళీ దాన్ని థంబ్నెయిల్ పెట్టేంత కొంచెం సమయం అనేది డే టైం చేద్దాం అనుకుంటే అట్లా కూడా సెట్ అవ్వకుండా ఉంది. సో కొంచెం కష్టంగానే ఉంది. కానీ 10 మందికి మంచి చేయాలన్నప్పుడు మనము కొంచెం కష్టమైనామనే ఇష్టంగానే చేయాలంట. అందుకని చెప్పేసి దాన్ని కూడా వదలకుండా అలాగే పట్టుగా గట్టిగా పట్టుకొని అలాగే చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఒక పక్క బిజినెస్, ఒక పక్క ఎర్నింగ్స్. మొత్తానికైతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో కష్టపడే స్వభావం ఉంది కాబట్టి కష్టపడదామండి. నేనే కాదు, మీరు కూడా కష్టపడాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ముందుగా వచ్చేసి మనం ఊబర్లోనే చూద్దామండి. ఎందుకంటే ఊబర్లోనే కాబట్టి ఫస్ట్ బుకింగ్ తీసుకోండి. ఒకే ఒక బుకింగ్ చూసినాము. సో మిగతా బుకింగ్స్ అన్నీ చూడాలి. అలాగే ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్స్ అయింది ఒకటేసారి చూసేద్దామండి. అలాగే ఓలాలో చేసినాము. ఓలాలో చేసినది వచ్చేసి 14వ తేదీ. ఇది మార్నింగ్ చేసింది కౌంటింగ్ ఉండదు, ఈవినింగ్ నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఎందుకంటే నైట్ డ్యూటీ కాబట్టి మనం చేసిండేది. సో నైట్ ఎర్నింగ్స్ మాత్రమే చూస్తాం మనము. అలాగే ర్యాపిడోలో కూడా చూద్దామండి. అలాగే నమ్మయాత్రి లోడ్ చేసిన నమ్మయాత్రిలో కూడా చూద్దామండి. సో ఇప్పుడు ముందుగా వచ్చేసి ఊబర్లోనే చూద్దామండి. ఊబర్లో ఒక బుకింగ్ చూసినాం కదా, ఇది ఫస్ట్ బుకింగ్ చూసేసినాము. దాని తర్వాత రెండో బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹215. మనకు వచ్చేసి ₹195 ఇచ్చినాడు. దాని తర్వాత క్యాన్సిల్ అయింది. దాని తర్వాత వచ్చేసి బుకింగ్ కేటగిరీ గోషెడను. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి ₹176 ఇచ్చినాడు. దాని తర్వాత క్యాన్సిల్. దాని తర్వాత వచ్చేసి బుకింగ్ కేటగిరీ ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹180. మనకు వచ్చేసి ₹163 ఇచ్చినాడు. దాని తర్వాత క్యాన్సిల్ అయింది, ₹60 వచ్చింది. సో దాని తర్వాత బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹125. మనకు వచ్చేసి ₹91 ఇచ్చినాడు. మనకి ఇంకా ఇన్సెంటివ్లో వచ్చేసి 5 బుకింగ్లు కంప్లీట్ చేసింటే ₹250 వచ్చింది. దాని తర్వాత ఇంకోటి క్యాన్సిల్. సో ఇది లాస్ట్ బుకింగ్ ఊబర్లో వచ్చేసి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹220. మనకు వచ్చేసి ₹157 ఇచ్చినాడు. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 5 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ₹1,180. అలాగే 15వ తేదీ మార్నింగ్ ఇప్పుడు. సో ఒక బుకింగ్ చేసినాము, ఇది కూడా చూసేద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉన్నది, క్లారిటీ వస్తుంది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹220. మనకు వచ్చేసి ₹150 ఇచ్చినాడు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది 13వ తేదీలో కూడా చూపిస్తుంటుంది, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 13వ తేదీలో కూడా చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇంకా చూపించాలి కాబట్టి చూపించాలి. మళ్ళీ ఇది ఎందుకు 14వ తేదీ చూపించలేదన్న 15వ తేదీ చూపించలేదన్నట్లు ఉండకూడదు. సో అందుకని చూపిస్తున్నా. టోటల్ వచ్చేసి 6 బుకింగ్లు అవుతాయి అవి. నమ్మయాత్రి ఎర్నింగ్స్. సో ఒక బుకింగ్ చేసినాను. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు,
కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకోండి. 315 రూపాయలు, మనకు కూడా 315 రూపాయలు ఇచ్చినాడు. వచ్చేసి ర్యాపిడో ఎర్నింగ్స్ 2 బుకింగ్లు చేసినాను. ఫస్ట్ బుకింగ్ చూద్దామండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషము. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 200 రూపాయలు, మనకు కూడా 200 రూపాయలు ఇచ్చినాడు. సో బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:04కి వచ్చింది. ఇంకొక బుకింగ్ ఉంది, అది చూడాలి. ఇది వచ్చేసి 3:06కి వచ్చింది బుకింగ్ వచ్చేసి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 105 రూపాయలు, మనకు కూడా 105 రూపాయలు ఇచ్చినాడు. సో ఇంకా బుకింగ్స్ అయితే ఏవి లేవు, ఇంకా అన్నీ చూసేసినట్టే. సో మనము డ్యూటీ స్టాప్ చేసిన టైం వచ్చేసి 5 గంటలకు చేసినాను. సో ఇంకా అక్కడి నుంచి రావాలి కదా, ఒక 10 కిలోమీటర్ల నుంచి నేను ఖాళీ బండి వచ్చినాను బీటీఎం లేఅవుట్ నుంచి. 300 కిలోమీటర్లు వచ్చేసి 170 కిలోమీటర్లు తిరిగినాను. 4 యాప్స్లోనూ ప్రతి ఒక్క బుకింగ్ చూసినాము. ఇప్పుడు 4 యాప్స్లోటివి అన్నీ కౌంట్ చేసి ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్స్ అయింది, అలాగే 300 కిలోమీటర్లకి డీజిల్కి పోయి నాకెంత మిగిలింది, ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాయని కౌంట్ చేసి చెప్తా. ఇప్పుడు టోటల్ 4 యాప్స్లోనూ కౌంట్ చేసినాను బుకింగ్స్, ఎర్నింగ్స్ అంతా కలిపి. సో 300 కిలోమీటర్లు వచ్చేసి 170 కిలోమీటర్లు, టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 10 అవర్స్, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 14 బుకింగ్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3200. ఇందులో డీజిల్కి వచ్చేసి 1000 రూపాయలు పోతుంది, నాకు వచ్చేసి 2200 రూపాయలు మిగిలింది. సో పర్లేదు, 10 అవర్స్కి గాను బాగానే అయింది. హ్యాపీనే అయినా కాకుండా హ్యాపీ అనేది ఏం లేదు, మామూలుగానే ఉంటుంది మనకైతే. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఊరికి వెళ్ళాలి ఇప్పుడు. తెల్లవారుజామున ఇంకా 5:40 అయింది అప్పుడే చూసినప్పుడు. ఇప్పుడు 6 గంటలు అయితే ఉంటుంది ఇంకా దగ్గర. సో మనకి ఎర్నింగ్ వీడియో తీయడమే సరిపోతుంది, ఇంకా టైమింగ్ చూసి అంత యాడ్ ఉంటుంది. సో ఇప్పుడు గబగబా వేసి స్నానం చేసి 2 వీలర్లో ఇంకా ఊరికి పోవాలి. ఎందుకంటే కొంచెం శుభవార్తే, మా వదిన డెలివరీ అయింది, అందుకని చెప్పేసి పోవాలి. చూసేకి పాప పుట్టిందంట, అందుకని ఊరు వెళ్తున్నా ఇప్పుడు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ మార్నింగ్.